సిపిఐ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డప్పులు కొడుతూ డాన్స్ వేశారు. అనంతరం జెండా ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లే పోరాట ప్రతిమ ఉన్న పార్టీలన్నారు. ఇలాంటి దేశం కోసం పనిచేసే పార్టీలు ఉన్న దేశంలో, బీజేపీ ఉన్న దేశంలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పార్టీలు ఉండటం చాలా బాధాకరమన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మాదక ద్రవ్యాల అమ్మకాలు, అత్యాచారం పెరిగిపోయిందన్నారు. గుజరాత్ మందూరులోని అదానీ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలన్నారు. హామీ పథకాల్లో గాంధీ పేరును తొలగించి గాడ్సే, సావేరి లాంటి వారి పేర్లను కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారన్నారు. టీడీపీ కోట్లు విలువ చేసే భూములను తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు అప్పగించి తీరని ద్రోహం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పార్టీ ఉత్సవాలు చేసుకుంటా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉండే బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరం అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామి వర్గాలకి, ఫెడరల్ వర్గానికి పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తేబాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, కొండప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారు జరిగిన పోరాటంలో కానీ, దున్నేవాడికి భూమి అనేటువంటి పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటం సాగిస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు, మహాత్మా గాంధీని చంపారు. అంటే దేశ స్వాతంత్రం కోసం సంపాదించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్, వాళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు. పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు. ఇక 4 రోజుల తర్వాత గాడ్సే విగ్రహాలు పెడతారు. అంటే ఇప్పుడు ఏమంటే గాంధీ లాభం లేదు, అయిపోయింది. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 2014లో మోడీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అప్పుడు రాలేదు అని చెప్పేసి దానికి వచ్చారు. అందువల్ల మహాత్మా గాంధీ పేరు తీసేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చుకుంటున్న మాకేం అభ్యంతరం లేదు, కానీ గాంధీ పేరు మార్చాలి అంటే రేపు భవిష్యత్తులో గాంధీ పేరు ఉండకూడదు. ఈ విధంగా విశ్వం చేసేటువంటి జాతీయ స్థానం వచ్చింది. అనేక పోరాటం సాగించినట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆ జాగ్రత్త ఊరికి పడేయకుండా పోరాటం సాగిస్తాం. ఈనాడు ప్రమాదం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిపక్షాలు రాలే, నక్సలైట్స్ రాలే. కమ్యూనిస్ట్ పార్టీ